పేదల ద్రోహి చంద్రబాబుకు ఎన్నికల్లో సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ విప్ సామ్నేని ఉదయభాను పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు ఫిర్యాదు ద్వారా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వరుసగా 2 నెలల పాటు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ కార్యక్రమాలని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాడు. ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఇవ్వడం చేతకాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ పేదలకు సహాయం చేసే మహిళలకు ఇచ్చే చేయూత కార్యక్రమం అది ఈ నెలలో ఇవ్వాల్సిన డబ్బు, దాన్ని కూడా డబ్బుని ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా దాన్ని అడ్డుకొలవేయడం జరిగింది. అలానే పేద విద్యార్థులు చదువుకునే విద్యా కానుక, కళాశాలలో ఎవరికైతే ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలో వారికి డబ్బులు వేయకుండా విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేయటం. అలానే రైతులు వారికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపోయిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏప్రిల్ మే నెల మాసంలో వేసిన డబ్బులు కూడా అది కూడా ఆపివేయడం జరిగింది. అలానే ఈబీసీ నేస్తం, ఆర్థికంగా వెనకబడిన పేదవాళ్ళకి ఓసీలకి వచ్చిన 15,000 రూపాయలు కూడా అడ్డుకున్నారు. ఇలాగా 10,000 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఈ పథకాలను ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల ద్వారా మేలు జరుగుతుందని చెప్పి దాన్ని ఎన్నికల సంఘానికి పదే ఫిర్యాదు చేసి ఈ 10,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మీద విమర్శ చేయాలి, ప్రజానికి ఎదురు తిరగాలని చెప్పి ఈ విధంగా కుట్ర చేశారు. ఇదే తెలంగాణ ఎన్నికల్లో గత డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పథకం కూడా ఆగలేదు. ఎన్నికలు ముగిసే వరకు పథకాలన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. మరి తెలంగాణలో ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ లో ఒక రూలు ఎలా ఉంటుందని చెప్పి మేము కూడా ఎన్నికల సంఘానికి అడుగుతున్నాం. ఇప్పుడు ఎన్నికల సంఘం అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. తెలంగాణలో మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆగినప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఆగాలి? దయచేసి పునరాలోచించి ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా మేము కోరుతున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు క్షమించరు. పేదవాళ్ళ విద్యార్థులు, పేద విద్యార్థులు అలాగే మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు. చేతి డబ్బు ఎప్పుడు వస్తా ఉంది, ఈబీసీ నేస్తం కింద పేదలు ఎప్పుడు డబ్బు వస్తా ఉందని, అలాగే విద్యార్థులు వారి సర్టిఫికేట్ తీసుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళందరి ఉసురు కూడా చంద్రబాబు తగులుతుంది. తప్పకుండా ఓటు ద్వారా చంద్రబాబుకి బుద్ధి చెప్తారు. తప్పకుండా ఏదేమైనా కూడా ఎన్నికల్లో విజయం జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు. తప్పకుండా పునరాలోచించమని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా మేము కోరుతాము.